విషయాలు గతంలో సేమ్ డెమోక్రసీ అంటే ఆ డెమోక్రసీకి అవమానం ఏర్పాటు చేసినారు. ఈరోజు సేవ్ డెమోక్రసీ జరిగింది. ఆ దిశ నుండి ఈ దిశకు వచ్చింది. వాళ్ళ యొక్క మోసాలు, అరాచకాలు, అబద్ధాలు, అవినీతి, ఇష్టం వచ్చినట్టు దోపిడీ ప్రజలు గుర్తించినారు. ఎప్పుడు మీ పెత్తనమేనా? మాకు ప్రజలకు మేలు జరిగే ఈ ప్రభుత్వాన్ని, మంచి చేయబోయే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ను అటు కేంద్రం నుండి ఇక్కడి వరకు రకరకాల స్కీముల ద్వారా మేము మేలు చేస్తాం అనే నమ్మకంతో మా ప్రచారం జరిగింది. 200 రూపాయలకు ఏర్చే జగన్ రెడ్డి ఎంత మొత్తం బయటికి తీసినాడో బయటికి తీసినాం, బయటికి తీపించినాం కూడా. దిమ్మ తిరిగింది వైఎస్ఆర్ పార్టీకి. లేకుంటే నేను 2011 ఎలక్షన్లలో చూసిన జగన్ రెడ్డిని ఎటువంటి పిసినారో ఆ పిసినారితనం బయటకు వచ్చింది. దరిద్రం అంతా పోయింది. మేము గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు రాసుకున్న ప్రతి ఐటెం మీ సాక్షిగా 100 రోజుల్లో పూర్తి చేస్తాం. వాళ్ళ ఇండ్లు కానీ, రేషన్ కార్డు కానీ, ఎర్రబల్ల చెరువుకు జీవో కానీ, అరటి తోటల, చీనీ తోటల దాష్టికం కానీ కంట్రోల్ చేసినాం, మరింత కంట్రోల్ చేస్తాం. రవిరెడ్డి ఆధ్వర్యంలో ఈ పొద్దు లతారెడ్డి గెలవబోతుంది. రేపు రవిరెడ్డిని కూడా గెలిపించేదానికోసం అన్ని రకాల స్టెప్పులు వేస్తాం. ఇది మీకు సూపర్ 6 అమలు చేస్తాం, సూపర్ చెక్కు పెట్టబోతున్నాం. మేమందరం కష్టపడి పనిచేసినాం. ప్రతి ఒక్కరూ ఇక్కడ మా కార్యకర్తలు, అభిమానులు, ఎన్డీఏ కూటమిలో ఉండే ఎమ్మెల్యేలు ప్రచారం చేసినాం. ఎలక్షన్లు సజావుగా నడిపేటట్టుగా చేసినాం. అసలు పోలీసులు ఇష్టం వచ్చేట్టు మాట్లాడినారు. ఆ రోజు మురళీ నాయకుడు సతీష్ రెడ్డి గారు మాట్లాడిన విధానం ఈరోజు మాకు చెప్తున్నారు. డిఐజీ గారిని పోలీసులను తప్పించుకొని పోవడం ఏంది? కోతి చేష్టలు చేసినాడు అవినీతి మహానుభావుడు అవినాష్ రెడ్డి. కోతి ఎగిరినట్టు ఎగిరిపోయినాడట తీసుకోపోతుంటే. ఈ కోతి చేష్టల నుంచి మేము వాళ్లకు చెక్కు పెట్టడానికే రాజకీయాలు నడుపుతున్నాం. మా ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు మీరు గౌరవంగా నడపండి, తీసుకొని రండి పట్టేనాడు. మీ సాక్షిగా మళ్ళీ చెప్తున్నాం, 100 డేస్లో పూర్తి చేసే బాధ్యత, రేపు రాబోయే రోజుల్లో చెక్కు పెట్టే బాధ్యత మాకు అందరికీ ఉంది. రైట్, థ్యాంక్ యూ. ఏమన్నంటే ప్రెసిడెంట్ గారు గొంతు